ఇంతవరకు తెలుగు తెరపై చూడని భారీ చిత్రం, బాహుబలిని మించిపోయే బ్రహ్మాండమైన చిత్రం. ఒక్కసారి చూసిండ్రంటే మళ్ళా టీవీ పెట్టాలంటేనే భయపడే చిత్రం. చెవులకెళ్ళి రక్తాలు గారేటట్టు తిట్టుకునే మధురమైన సంభాషణలున్న చిత్రం. విడుదలైన ప్రతిసారి మైకులు విరగొట్టే భయానక దృశ్యాలు, కాగితాలు ఇసురుకొని కత్తులు దువ్వుకునే అడ్వెంచరస్ ఫైట్లు. టికెట్ కొని చూసే అవసరం లేదు, క్యూలో నిలబడే తండ్లాట లేదు. మీ టీవీలలోనే 100% మీకు వినోదం గ్యారంటీ. ఏంది గింత బిల్డప్ ఇస్తున్నా అనుకుంటున్నా? గీ వార్త గిట్ల చెప్తేనే బెటర్ అని అనిపించింది, అందుకే చెప్పిన. మనం బాహుబలిలో చూసాం కాలకేయుడు ఏ విధంగా దేశాల మీద పడి చిన్న పిల్లల్ని మహిళల్ని మరి ఏ విధంగా రాచి రంపాన పెట్టి దాడులు చేసి మరి వాళ్ళని చంపేశాడో కిరాతకంగా. ఇన్నరా రోజాకేమన్నదో, చంద్రాల్ సారు బాహుబలి సినిమాల కాలకేయునసొంటోడట. చలికాలం ఆంధ్ర అసెంబ్లీ వార్తలు ఈ గరం ముచ్చట్లతో సురు చేస్తున్నాం. ఇక లోపలికి పోదాం రాండ్రి, ఏం జరుగుతుందో చూద్దాం. తొలిసూరి దినం ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిండ్రు అసెంబ్లీలా. పచ్చపాటోళ్ళు పంకపాటోళ్ళు పోట్వలతో పోజులు ఇచ్చిండ్రు. ఆడోళ్ళ నాగం పట్టించిన మిత్తిల దందా మీద పంచాది మోపైంది రెండు పార్టీల నడుమ. దందా వేస్తున్నోళ్లతోని చంద్రాల్ సార్ దిగిన పోట్వలను పంకపాటోళ్ళు, జగనాల్ సార్ దిగిన పోట్వలను చంద్రాల్ సార్ పాటోళ్ళు వట్కచ్చి చూపెట్టిండ్రు. అధ్యక్ష ఒకసారి ఫోటో చూడండి అధ్యక్ష. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే నిందితులతో పాటు విదేశాలకు వెళ్ళాడు. ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ నిందితుడు తిరిగి రాడు. కనీసం ఎమ్మెల్యేను విచారణ కూడా చేయరు పోలీసులు. ఇంత దారుణంగా జరుగుతా ఉంది. అంటే అసెంబ్లీ సాక్షిగా రెండు పార్టీల లీడర్లకు లింకులున్నాయని తేలిపోయింది అన్నట్టు. ఈ ముచ్చట మీదనే మాట్లాడాలి. ఇంకోటి మాట్లాడితే ఒప్పుకోమని ప్రతిపక్షం లీడర్లు స్పీకర్ సార్ కుర్చీ ముంగటికి పోయి లొల్లి పెట్టిండ్రు. సీట్లలో పోయి కూసోమ్మని ఎంత చెప్పినా ఎవ్వలినలే. ఇసోంటి సీన్ చూడక షాన్ రోజులైంది అని అనుకున్నట్టున్నాడు గీసారు. ముద్దుగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటాండు. ఇంతల్నే ఓ షాయి బిరేకిచ్చిండు స్పీకర్ సారు. మళ్ళా సురువైనాక కూడా గిదే లొల్లి నడిచింది. భాగోతం బయటికి కనబడకుండా కెమెరాలకు అడ్డంగా నిలబడ్డారని ఇద్దరు పంకపాటి లీడర్లను బయటికి పంపిండ్రు. పంచాది ఇంకింత ముద్ర వరకు ఇంటి బెల్లు కొట్టి అందరిని బయటికి తోలిండు స్పీకర్ సారు. తొలిసూరి దినమే గిట్లుంటే ఇక రేపటి సంధి ఇంకెంత రంజుగా నడుస్తుందో చూడాలే.